మనకు వెలుగును విలువను పంచేవారు పెంచేవారు అయినటువంటి గురువులకి ప్రత్యేకమైనటువంటి అభినందన కార్యక్రమాన్ని చేసిన ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా అన్న గారిని గట్టి హర్షధ్వానాల మధ్య ఉపన్యాసకులు సందేశవలసిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మా స్థానానికి మా స్థాయికి గుర్తిస్తాదని చెప్పి ఒక ఆలోచనతో మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 150 మంది మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఉద్యోగాలు సంపాదించడం, ఆ ఉద్యోగాలు మీ జీవితాల్లో వెలుగు నింపడం, అదేవిధంగా ఈరోజు ఈ డిఎస్సి కార్యక్రమానికి విచ్చేసిన అన్న నవీన్ అన్న గారికి, భారతి గారికి, ఎంపీడీఓ తాజ్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా సుబ్బారెడ్డి హెడ్ మాస్టర్ గారికి, రెడ్డప్ప మన పెద్దలు రెడ్డప్ప సార్ గారికి, అదేవిధంగా టీచర్స్ యూనియన్లందరికీ, రెడ్డి ప్రసాద్ గారికి, అదేవిధంగా జీవి నాయుడుకి, రాజన్నకి, రాధమ్మకు కౌన్సిలర్, అదేవిధంగా పులి మహాలక్ష్మి గారికి, వేణుకి, అదేవిధంగా పెంచిపాటి స్వామి గారికి, అదేవిధంగా నా ముందు కూర్చోనున్న 150 మంది దాదాపు టీచర్ ఉద్యోగాలు సంపాదించిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, విద్య మనిషికి తన స్థాయికి స్థానానికి చేరుస్తుంది. రఘురాపైకి ఆ విద్యనే సర్వస్వం. ఈరోజు సీఎం గారి పక్కన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన, ప్రైమ్ మినిస్టర్ పక్కన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే వాళ్ళు ఏదో అందంగా ఉండారు, లేదా బాగుండారు, హైట్ ఉన్నారు, ఇదేని వాళ్ళ దగ్గర తీసుకోలేదు. వాళ్ళలో ఉన్న విద్యనే వాళ్ళకి ఆ స్థాయికి స్థానానికి తీసుకువెళ్ళిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగా ఈరోజు మీరు మీ స్థాయిని చాటుతూ 150 మంది మీరు ఉద్యోగాలు సంపాదించారంటే దాదాపు మీరు 1000 మంది మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి వాళ్ళు కూడా ఒక గొప్పగా చెప్పుకుంటారు. మా అన్న కొడుకు టీచర్ అయ్యారు, మా అన్న కూతురు టీచర్ అయినారు, మా చెల్లెలు కూతురు టీచర్ అయ్యారు, మా అన్న టీచర్ అయ్యారు. ఈ విధంగా మీ బంధుత్వంలో 1:10 తప్పకుండా మీరు మీకు ఉద్యోగాలు వచ్చాయంటే ఎంతో ఆనందపడే సందర్భం. మీకు తెలుసో లేదో 15,950 ఉద్యోగాలు ఇచ్చాము డిఎస్సిలో. ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరి రికమెండేషన్ లేదు, ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ఏం మాట్లాడే అవసరం లేదు. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు దాదాపు 100 కేసులు వేశారు. 100 కేసులు వేసి డిఎస్సి ఆపాలని చూశారు. ఎక్కడ కూడా వాళ్ళు అన్ని కేసులు వేసినా కూడా సమర్థవంతంగా డిఎస్సి చాలా క్లీన్ అండ్ గ్రీన్ సాచ్యురేషన్ బేసిస్ లో ఎవరు అర్హులు ఉన్నారో ఆ అర్హులకు ఇచ్చిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వం లోకేష్ బాబు గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట మాట్లాడతారు, అర్హులు ఉండే వాళ్ళందరికీ వాళ్ళ స్థాయి స్థానం గుర్తించాలా, వాళ్ళకి అన్ని విధాలుగా సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలా, సమాజం నిర్మాణం కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి పూర్తిగా ఈ ప్రభుత్వం మీది అని చెప్పి ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నది. మీకు తెలుసో లేదో ఈరోజు 6 కోట్ల ఆంధ్రులు ఈ మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓన్ చేసుకున్నారు. ఎలా అంటే ప్రభుత్వం వచ్చే రోజుకి ప్రభుత్వం ఆర్థికంగా కుదించిపోయింది. గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, 15వ తేదీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, 18వ తేదీ కూడా జీతాలు వస్తాయో రాయో తెలియని పరిస్థితి. బ్యాంకర్ల దగ్గర పోయి టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ మాకు లోన్ కావాలని అడిగితే మీ జీతాలు మీకు సకాలంలో రావు, మీకు లోన్ ఇచ్చిన తర్వాత ఎన్పిఏ అయిపోతున్నారు మీరు, మీకు ఇప్పట్లో లోన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి బ్యాంకర్లు కూడా చెప్పడం జరిగింది. అటువంటి రాష్ట్రానికి మేమందరం భయపడ్డాం. ఇది ఏదైనా వెనజులానో లేదా శ్రీలంకలోనో ఏమన్నా అయిపోతుందా ఈ మన ఆంధ్ర రాష్ట్రము? రిజర్వ్ బ్యాంక్ లో కూడా లోన్ ఇవ్వడం లేదు. కాకపోతే దేవుడు ఆంధ్ర రాష్ట్రం పైన చాలా పెద్ద కరుణ పెట్టారు. 164 సీట్లు ఇక్కడ ఇస్తే మన ఎంపీలు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణానికి పూర్తి స్థాయిగా ఇచ్చిన మాట ఇచ్చినట్లు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ బోన్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి నిలిచారు. అదే క్రమంగా
ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం అయిన తర్వాత, కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి మనుషులతో ఆయన నిత్యం మాట్లాడుతున్నారు. ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నది ఆయన వ్యక్తిగత లాభాల కోసం, వ్యాపారాల కోసం కాదు. ఆయన ప్రతి నిమిషం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్న దుబాయ్కి వెళ్ళారు. దుబాయ్లో వెళ్తే శోభా అనే కంపెనీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడ వెళ్తే కూడా నా రాష్ట్రం, నా రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజలు అనే ఒక ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత ఒక అజెండా లేదు. మీకు తెలియజేస్తున్నాను, మీరు టీచర్లు, రేపు మీ చేతుల్లో కొన్ని లక్షల మంది పిల్లల జీవితాలు తీర్చిదిద్దే వాళ్ళు మీరు. మీకు ఒక పెద్ద హోదా కలిగింది. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ల, ఎస్పీల కన్నా టీచర్లు అంటే మీ చేతితో పిల్లలు తన జీవితాలకు మోల్డ్ అవుతారు. అదే ఆ జీవితాల్లో వాళ్ళు వెలుగు వస్తుంది. అదే పిల్లలు రేపు సమాజంలో ఒక పెద్ద స్థాయి అధికారులుగా, పెద్ద స్థాయి మనుషులుగా, పెద్ద స్థాయి వాళ్ళు నడిచే విధంగా మీరే వాళ్లకు సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు వాళ్ళ జీవితాల రూపకర్తలు. నీలో చాలా పెద్ద బాధ్యత ఉంది. నేను ఒకే మాట అంటాను, టీచర్ అనే మనిషి, ఉపాధ్యాయుల మనిషి, ఆయనకుండే స్థాయి, స్థానం ఎవరికి లేదు. మీ చేతిలోనే ఆ ఎన్ని వేల మంది పిల్లలు మీరు చదువుతారో అన్ని వేల మంది జీవితాలు మీరే తీర్చిదిద్దుతారు. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో, ఒక క్లాస్ లో 40, 60, 70 మంది పిల్లలు ఉంటారు. ఆ 40, 60, 70 మంది పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు రేపు మీకు గుర్తు చేసుకుంటారు. మీరు ఒక రోజుకి 6 పీరియడ్లు తీసుకుంటారు. 6:40 అంటే దాదాపు మీరు 240 మంది పిల్లలకు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ వేరియస్ నేచర్ ఆఫ్ థాట్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు వేరే ఉంటుంది. వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్ లో బాగుంటారు, కొంతమంది సబ్జెక్ట్ లో వీక్ ఉంటారు. వాళ్ళందరి జీవితాలకు వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని రేపు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకుని వచ్చి వాళ్ళు రేపు సమాజంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే దానికి రూపకర్తలుగా మీరే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి ఏ రోజు మీరు టీచర్లుగా మీకు సర్వీస్ లెటర్ వచ్చిందో ఆ రోజు నుంచి మీ పైన బాధ్యత పెరిగింది. మీరు ఇంకా బాధ్యతగా ఉండాల. మీరు ఇంకా ఆ పిల్లల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం మీరే నిలబడి వాళ్ళకు నాందిగా ఉండాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లల జీవితాల్లో తీర్చిదిద్దే బాధ్యత మీదే. టీచర్లు, గురువులు అంటే సర్వస్వం. మీరే వాళ్ళ జీవితాల కోసం ఒక పెద్ద నాంది అని చెప్తున్నాను. మీరే వాళ్ళ బ్యాక్ బోన్ తెలియజేస్తున్నాను. ఇంత బాగా ఈరోజు 150 మంది టీచర్లు మీరు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి అపాయింట్ అయిన సందర్భంన నేను ఈ కార్యక్రమం ఇంత బాగా చేపట్టిన మా జడ్పీ స్కూల్ మొత్తం మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రేపు నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కన్నా నేను మిస్ అవుతాను, కానీ టీచర్స్ డే ప్రోగ్రామ్ కానీ దాదాపు నేను ఎప్పుడు ఉంటాను. ఎందుకంటే వాళ్ళే ఈరోజు ఈ సమాజ నిర్మాణం కోసం మొత్తం బాధ్యులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకోసం నేను ప్రత్యేక ఒక గుర్తింపిస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితిలో మీ బాధ్యతలు మరవకుండా రేపు మీ చేతిలో తీర్చిదిద్దే పిల్లల వాళ్ళ జీవితాలకు మీరే బాధ్యత తీసుకుని ఆ పిల్లల జీవితాల్లో పూర్తి స్థాయిగా ఒక రేంజ్ తీసుకోవాలల్లా, వాళ్ళ అన్ని విధాలుగా ఎదగల్లా, వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడల్లా, సమాజం వాళ్ళని చూసి సంతోషపడల్లా. ఆ విధంగా మీ చేతిలో రేపు చదివే పిల్లల జీవితాల్లో మీరు తీర్చిదిద్దాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.